హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వన్ మోర్ మినీ వ్లాగ్. మీలో ఎంతమంది బగారా రైస్ని ఇష్టంగా తింటారండి? అండ్ అలాగే బగారా రైస్ని మీరు ఏ రైస్తో చేస్తారు? మేమైతే ఈ మధ్య బగారా రైస్ని బాస్మతి రైస్తోనే చేస్తున్నాము. ఎందుకంటే మేము బిర్యానీ చేయం కాబట్టి. సో బిర్యానీ ఎప్పుడు చేయలేదు కాబట్టి బగారా రైస్ని బాస్మతి రైస్తో చేద్దామని చేసుకుంటున్నాము. ఇందులో కూడా చాలా సింపుల్గా, ఎక్కువ హాట్ స్పైసీ లేకుండా నార్మల్గానే చేస్తున్నాము. అలా ఎలా చేస్తున్నానంటే చూడండి, చెప్తాను. ఒక గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్, కొద్దిగా నెయ్యి వేసుకొని అందులో 2 యాలకులు, 2 లవంగాలు, 2 బగారా ఆకులు వేసుకొని అలాగే పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు వేసి మంచిగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత పుదీనా కూడా యాడ్ చేసుకొని ఆ తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యాన్ని ఈ పోపులో వేసేసుకొని కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసినట్టు చేసిన తర్వాత బియ్యంలో ఎసరు పోసుకోవాలి. నేను 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసుల వాటర్ పోసాను. ఎందుకంటే ముందే కడిగి పెట్టుకుని నానబెట్టాను కాబట్టి. సో వాటర్ ఎక్కువ పట్టదు. 3 గ్లాసెస్ వాటరే పోసాను. సో అప్పుడు పుల్లలుగా ఉంటుంది అన్నము, మంచిగా టేస్టీగా కూడా ఉంటుంది. లాస్ట్ లో అండ్ కలర్ యాడ్ చేసుకుని కొత్తిమీర యాడ్ చేసుకుంటే రెడీ. చాలా తక్కువ స్పైసీతో బగారా రైస్ రెడీ అయిపోతుంది. ఇందులో మటన్ గానీ చికెన్ గానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. బాయ్ గాయ్స్, లైక్ చేయడం మర్చిపోద్దు.